హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈరోజు మంగళవారం రోజున అక్టోబర్ 1 తారీఖున అదిరిపోయేటట్టు శుభార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే జమ చేయాలైతే అనుకుంటున్నారు ప్రభుత్వం. సో, ముందుగా వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే కొంతమందికి ముందుగా కొన్ని జిల్లాల వారికైతే డబ్బులు విడుదలైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ఎందుకు అలా చేస్తుంది? అలాగే మిగతా వాళ్ళకి ఎప్పటినుంచి డబ్బులొస్తాయి? మనమైతే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది వచ్చేసి కూలీలు గాని, కౌలు రైతులు గాని గతంలో హామీ ఇచ్చారు. మాకు కూడా ఏమైనా అమౌంట్ వస్తదా? లేదా? అని వాళ్ళు కూడా ఆశగా అడగడం జరుగుతుంది కాబట్టి, సో, వాళ్ళ గురించి కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు. వాళ్ళ అప్డేట్ ఏందని. సో, మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూస్తే మీకైతే డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయో మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి, మనం రైతుల కోసం వీడియో అయితే తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి. సో, వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో 2024లో రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో, గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం ఉండేది. సో, దాని కింద 8,000 నుంచి 10,000 అయితే తీసుకొచ్చారు సంవత్సరానికి ఎకరానికి వాళ్ళు. ఈసారి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 15,000 అయితే ఇస్తని చెప్పిన హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా అయితే డబ్బులైతే ఇవ్వలేదు. ఎందుకంటే మనకి జూన్‌లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు అక్టోబర్ వచ్చినా డబ్బులైతే రాలేదని చాలా వరకైతే రైతులైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో, దానిపైన వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతులకి రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి అంటే మనకి ఈ అక్టోబర్ అంటే మన దసరా ముందు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి, సో, ముందుగా కొన్ని జిల్లాల వారికైతే డబ్బులైతే విడుదలైతే చేస్తారు. ఎందుకంటే వానాల కాలంగా వచ్చేసి మనకైతే వానకి చాలా వరకైతే పంట నష్టం ఎవరికైతే జరిగిందో కొన్ని జిల్లాలకి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా, వరంగల్. సో, ఈ జిల్లాలకైతే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకైతే పంటలు చాలా వరకైతే నష్టాలైతే అయినాయి కాబట్టి, సో, నష్టపరిహారంగా అప్పుడు రూ. 10,000 అయితే ఇచ్చారు. మిగతా డబ్బులు కూడా ఏమి ఇవ్వలే. సో, ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకైతే కొంచెం ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. లేదంటే అందరి రైతులకైతే ఒకేసారి 5వ తారీఖు నుంచి అయితే పడడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా డబ్బులు వస్తుంది. కాకపోతే ఎవరైతే రియల్ ఎస్టేట్ భూములైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా రావడం అయితే లేదు అని చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా అందియడం ప్రభుత్వం. అసలు రైతు భరోసా ఏందంటే రైతులకి మేము మా తోచినంత సహాయం మేమైతే చేయగలుగుతాం. ఎందుకంటే చాలా వరకైతే పంటలు పండట్లే కాబట్టి వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. సో, వాళ్ళ కోసం మేమైతే చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం మేమేం చెయ్యం అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, దాంతో పాటు రైతులకైతే రైతు భరోసా అయితే ఇస్తుంది. కానీ కూలీలకు గతంలో వాళ్ళ హామీ అయితే ఇచ్చారు. సంవత్సరానికి రూ. 12,000 ఇస్తామని. వాళ్ళకి కూడా ఏదైనా డబ్బులు ఇస్తారా లేదా అంటే వాళ్ళ గురించి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కౌలు రైతులు కూడా వచ్చేసి మనకైతే కౌలు రైతు అలాగే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇద్దరి మధ్య అండర్‌స్టాండ్ బట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అది వచ్చేసి మన తెలంగాణలో కుదిరే పని అయితే కాదు. సో, మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈసారి రైతు భరోసా డబ్బులు 5వ తారీఖు నుంచి రావడం అయితే జరుగుతుంది. సో, డబ్బులొచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.